ఖమ్మం జిల్లా తల్లాడలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సన్నాలపై బోనస్ ఎగ్గొట్టడానికే ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. మార్కెట్ యార్డులోకి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం సేకరణ ఎందుకు చేయట్లేదని ఆయన ప్రశ్నించారు. ఇక మరోవైపు ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తుందంటున్న సండ్ర వెంకట వీరయ్యతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, ఇప్పటికే తల్లాడలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటేరయ్య ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు వామపక్షాలకు సంబంధించి రైతు సంఘాలు కూడా ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి, నిరసనలు చేస్తున్న పరిస్థితి, రైతులతో రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ధాన్యం కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలులో ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని అనుకుంటున్నారు? బోనస్ ఎగగొట్టడానికి, ఈ భారం నుంచి ప్రభుత్వం తప్పుకోవడానికి మీరు ఇంతకంటే ఉదాహరణ లేదు. ఏప్రిల్ 2వ తారీఖున పూజ చేశారు. ఇక చూడండి, బొట్లు బస్తాలకి ఏప్రిల్ 2వ తారీఖున పూజ చేస్తే ఇవాళ 21వ తారీఖు ఒక్క గింజ కొనుగోలు చేయాలి. ఇంతకంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం లేదు. రాష్ట్రంలో మేము 9,000 కేంద్రాలు ఓపెన్ చేసినాం. ఖమ్మం జిల్లాలో 380 కేంద్రాలు ఓపెన్ చేసినామని ఆర్భాటంగా ప్రకటించారు. ఇలా వామపక్షాలు కానీ బీఆర్ఎస్ కానీ అన్ని పక్షాల ఆందోళన, రైతుల ఆందోళనకు తలవొగ్గి పేరుకి కొనుగోలు కేంద్రాలు తప్ప ఆచరణలో ఎక్కడ ఒక గింజ కొనలే. ఇలా ఖమ్మం జిల్లాలో మీరు ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారో ఏప్రిల్ 2వ తారీఖున ప్రారంభించిన ఈ కొనుగోలు కేంద్రంలో తీసుకొచ్చిన వడ్లు ఇలా 21వ తారీఖు అంటే 20 రోజుల పైన ఈ ధాన్యం తీసుకొచ్చిండు కృష్ణారెడ్డి గారని రైతు, పుల్లారెడ్డి గారని రైతు. మరి ఆయన తీసుకొచ్చి 20 రోజులు దాటింది, తేమ శాతం లేదు, 12-13 కూడా లేదు మ్యాచరు. మరి ఇవాళ 70% కోతలు పూర్తయినాయి. ఇంక మీరు ఎప్పుడు కొనుగోలు చేస్తారు? ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంలో 70% పైగా పచ్చోట్లు అమ్మేశారు. ఇక 30% ఉంది. ఈ 30 కూడా కొనరా? మళ్ళీ పైగా మేము బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎక్కడిస్తావు నువ్వు బోనస్? ఈ ధాన్యమే నువ్వు కొనకుండా కొనుగోలు కేంద్రాల ప్రారంభమే నిర్లక్ష్యంగా ఉండి, ప్రారంభించిన వాటి కొనుగోలే ప్రారంభించకుండా, కావాల్సిన సమీక్ష చేయకుండా, మిల్లులు కేటాయించకుండా ఇంకా మీరు ఎప్పుడు కొనుగోలు చేస్తారు? ఇప్పటికే రైతాంగం ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు పచ్చోట్లు అమ్ముతున్నారు. 1200కి స్టార్టింగ్లో 1500 ఉండే, ఇవాళ 1200, కింటాకి 500 రూపాయలు ఇవాళ ఒక్కొక్క రైతు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడండి. తక్షణమే కొనుగోలు ప్రారంభించండి. ఉన్న కోతలు, ఉన్న ధాన్యం ఏదైతే రైతుల దగ్గర మిగిలిందో దాన్ని వెంటనే కొనుగోలు చేసే దానికోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని, లేని ఎడల రైతాంగంతో అన్ని కలెక్టరేట్ల ముందు ముట్టడి చేయడానికి వెనకాడడం, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు అటు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. కానీ మీరేమో కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది? ఇగో ఇప్పుడు ఇంతకంటే ఏం చెప్పాలి? ఇక చూడండి, దేవుడు పూజ చేసి ఏప్రిల్ 2వ తారీఖున కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్టు కొబ్బరికాయ కొట్టిండు, పూజ చేసిండు. 20 రోజులైంది. ఇప్పుడు పుల్లారెడ్డి గారు రైతు ఉన్నాడు ఇక్కడే, మరి ఇక చుట్టుపక్కల రైతులు ఉన్నారు, ఇక్కడ పోసిన వాళ్ళు ఇంకా అటు కూడా ఉన్నాయి. కొనుగోలు కేంద్రం గొల్లగూడెం పోతే విపరీతంగా ఉన్నాయి. మరి నిజంగా మీరు కొనుగోలు చేస్తే ఈ ఓట్లు ఇట్లా నిలబెట్లున్నాయి? మీరు నిజంగా కొంటే ఈ రాజకీయం కోసం రైతు ఆపుకోడుగా. 20 రోజుల నుంచి ఎర్రటెండలో వానకి, ఎండకి, ఒక పక్క గాలి దుమ్ములు వస్తున్నాయి, అకాల వర్షం వస్తుంది, ఇంత రకాల ఇబ్బంది వస్తుంటే మరి రైతు ఎందుకు ఆపుకుంటాడు ఎర్రటెండలో? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో రాజకీయాలకు అతీతంగా రైతులే రోడ్డు ఎక్కారు నిన్న బోనకల్లో. ఇంతకంటే మీరు రైతుల నిర్లక్ష్యం, వాళ్ళ ఆగ్రహం మీకు ఇంకేం కనపడాలా? ప్రభుత్వం మిగిలిపోయిన ఈ కొద్ది ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే అటు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితే రైతులు రెచ్చిపోవడం లేదు. పచ్చి ధాన్యాన్ని కూడా పూర్తిగా ఇతర ప్రాంతాలకు రైతులకు అమ్మేసిన పరిస్థితి ఉందని, మొత్తంగా రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ఇలాగే కొనసాగితే మాత్రం రైతులు రోడ్డెక్కే ఆందోళనలు కొనసాగుతాయని కూడా సండ్ర వెంకట వీరయ్య హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, తల్లడ.